ఓం శాంతి. ఈరోజుటి మురళిలో బాబా పిల్లలకు అంతిమంలో ఎదుర్కొనేటువంటి పరీక్ష నష్టో మోహ స్మృతిర్లబ్ధ. చివరికి విజయం పొందాలి అంటే మోహాన్ని జయించాలి, అన్ని తాళ్లను తెంచుకోవాలి, మోహ బంధాలను పూర్తిగా సమాప్తం చేసుకోవాలి అన్నారు. అలాగే బాబా ఈరోజు బాగా నష ఎక్కించారు. మీరు కిరీటదారులుగా అవుతున్నారు, ఫకీర్ నుండి అమీర్గా అవుతున్నారు, సుసంపన్నులుగా అవుతున్నారు. ఈ నష ఎక్కి ఉండాలి అన్నారు. బాబా చాలా ఉత్సాహపరుస్తూ పిల్లల్లో నష కలిగిస్తూ ఈ మురళిలో చాలా పాయింట్స్ని వినిపించారు. మనం కూడా అదే నషలో కూర్చొని విందాము. 12 ఫిబ్రవరి మురళి. मीठे बच्चे तुम्हारे मोह की रगे अब टूट जानी चाहिए. మధురమైన పిల్లలు, మీ మోహం యొక్క బంధాలన్నీ ఇప్పుడు తెగిపోవాలి. క్యూంకి ये सारी दुनिया వినాశ్ హోనీ హై. ఎందుకంటే ఈ మొత్తం ప్రపంచమంతా వినాశనం అయ్యేది ఉంది. ఇస్ పురానీ దునియాకి కిసీ భీ చీజ్ మే రుచి నా హో. ఈ పాత ప్రపంచంలోని ఏ వస్తువుతో మీకు అభిరుచి ఉండకూడదు. ఇక్కడ ఉన్నటువంటి మోహం యొక్క బంధాలన్నీ తెగిపోవాలి. ఎందుకంటే ప్రపంచమంతా వినాశనం అవుతుంది. వ్యక్తులేంటి, దేహం ఏంటి, వస్తువులు, వైభవాలు అన్నిటితో మోహము తెగిపోవాలి. ప్రశ్న, जिन बच्चों को रूहानी मस्ती चढ़ी रहती है उनका टाइटल क्या होगा? ఏ పిల్లలకైతే ఆత్మిక నష ఎక్కి ఉంటుందో వారికి ఎటువంటి టైటిల్ లభిస్తుంది? మస్తీ కిన్ బచ్చోంకు చెడ్తీ హై. ఆ ఆనందం ఏ పిల్లలకు ఎక్కుతుంది అంటున్నారు. జవాబు, रूहानी मस्ती में रहने वाले बच्चों को कहा जाता है मस्त कलंदर. ఆత్మిక మస్తీలో అంటే ఆత్మిక నష ఆనందంలో ఉండేటువంటి పిల్లలకు లభించే టైటిల్ మస్త్ కలందర్ అని. వారే కలంగీధరులుగా అవుతారంటే కిరీటధారిగా అవుతారు. వారికి రాజ్యాన్ని పొందుతున్నామనే నష ఎక్కి ఉంటుంది, బుద్ధిలో ఉంటుంది. ఇప్పుడు మేము ఫకీరుల నుండి సుసంపన్నులుగా అవుతున్నాము అని. మరి ఆ ఆనందం, ఆ నష ఎవరికైతే ఎక్కుతుందో వారే రుద్రమాలలో తిప్పబడేటువంటి వారిగా అవుతారు. నష ఎవరికైతే నిశ్చయం ఉంటుందో ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము, మళ్ళీ కొత్త ప్రపంచానికి వస్తున్నాము అని, అలాంటి పిల్లల్లోనే నష స్థిరంగా ఉంటుంది. వారికే సదా నష ఉంటుంది. మరి ఆత్మిక నషలో, ఆత్మిక మస్తీలో ఉండేవారికి మస్త్ కలందర్ అని టైటిల్ దొరుకుతుంది. ఈ టైటిల్ని బాబా నుండి మనం అందరము తీసుకోవాలి. ओम शांति. रूहानी बाप रूहानी बच्चों से रूह रिहान कर रहे हैं. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తూ ఉన్నారు. దీన్ని ఏమంటారు? ఆత్మిక జ్ఞానం, ఆత్మల కోసం. ఆత్మ అంటే ఇక్కడ జ్ఞాన సాగరుడు వినిపిస్తున్నటువంటి జ్ఞానం ఇది. మనుషుల్ని ఎప్పుడు కూడా జ్ఞాన సాగరులు అనలేం. మనుషులైతే భక్తి సాగరులు. ఉన్నది వారు కూడా మనుషులే. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారే జ్ఞాన సాగరం నుండి జ్ఞానాన్ని తీసుకొని మాస్టర్ సాగరంగా అవుతారు. తర్వాత దేవతల్లో అయితే భక్తి ఉండదు, జ్ఞానము ఉండదు. కేవలం సంస్కారం రూపంలో జ్ఞానం యొక్క స్థితి ఉంటుంది. దేవతల్లో అయితే ఈ జ్ఞానం ఉండదు. వారికేమి సృష్టి ఆది మధ్యాంతాలు తెలియవు. జ్ఞానసాగరుడు ఒక్క పరంపిత పరమాత్మయే. అందుకే వారిని వజ్రము అని అంటారు. వారే వచ్చి వజ్రతుల్యంగా తయారు చేస్తున్నారు. గవ్వల నుండి వజ్రతుల్యంగా, రాతి బుద్ధి నుండి పారస బుద్ధిగా తయారు చేస్తున్నారు. మనుషులకి ఈ విషయాలేమీ తెలియదు. దేవతలే మళ్ళీ తిరిగి మనుష్యులుగా అవుతారు. దేవతలుగా తయారయ్యేది శ్రీమతంతో. అర్థకల్పము మనకి ఎవరి మతం యొక్క అవసరం ఉండదు. ఇక్కడైతే చూడండి ఎంతమంది గురువుల యొక్క సలహాలను తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు. సద్గురు మీకు లభించారు. సద్గురు యొక్క శ్రీమతం అనుసారంగా మీరు ముందుకు వెళ్తున్నారు.
ఖాల్సే లోగ్ కహతే హే సద్గురు అకాల్. మరి ఖాల్సీలని ఉంటారు, సిక్కు మతంలోనే ఒక వర్గం వారు సద్గురు అకాల్ అని అంటారు. దాని అర్థం కూడా వారికి తెలియదు. పిలుస్తూ ఉంటారు, సద్గురువు అకాలమూర్తుడు అంటారు. అంటే సద్గతినిచ్చేటువంటి వాడిని అకాలమూర్తి అంటారు. అకాలమూర్తి అని పరంపిత పరమాత్మనికే చెప్పగలుగుతాం. సద్గురువు మరియు గురువు ఇద్దరిలో రాత్రింబవళ్ళ తేడా ఉంది. అక్కడేమో వాళ్ళు నానక్ని గురువు అనుకున్నారు, కానీ గురువుకి సద్గురువుకి చాలా తేడా ఉంది. బ్రహ్మ పగలు బ్రహ్మ రాత్రి అంటున్నాము అంటే బ్రహ్మ తప్పనిసరిగా పునర్జన్మలు తీసుకుంటారని అర్థం. బ్రహ్మాయే దేవతగా విష్ణువుగా అవుతారు. మీరు శివబాబా మహిమ బాగా చేస్తారు. వారిది వజ్ర సమానమైనటువంటి జన్మ. ఇప్పుడు మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పావనంగా అవుతున్నారు. మరి మీరు పవిత్రంగా అయి తిరిగి జ్ఞానం యొక్క ధారణ చెయ్యాలి. కుమారీలకైతే ఎటువంటి బంధనం లేనే లేదు. కేవలం మాతా పిత సోదరి సోదరుల యొక్క స్మృతే వారికి ఉంటుంది. కానీ అత్తగారింటికి వెళ్ళడంతో 2 కుటుంబాలు అవుతాయి. ఇప్పుడు తండ్రి మీతో చెప్తున్నారు, అశరీరిగా అవ్వండి. ఇప్పుడు అందరం తిరిగి ఇంటికి వెళ్ళేది ఉంది. తండ్రితో సహా అందరినీ తీసుకొని వెళ్తున్నారు. మీరు పవిత్రంగా అవ్వడానికి బాబా యుక్తిని తెలియజేస్తున్నారు. పతిత పావనుణ్ణి నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. నన్ను జ్ఞాపకం చేయండి. యోగ అగ్నితో మీ జన్మ జన్మాంతరాల పాపాలను నేను భస్మం చేసేస్తాను. ఎలా అయితే పాత బంగారాన్ని అగ్నిలో వేయడంతో తుప్పంతా సెపరేట్ అయిపోయి ప్యూర్ గోల్డ్ ఒక దగ్గర మిగులుతుంది, అలాగే ఆత్మలో ఉన్నటువంటి ఇంప్యూరిటీ అంతా కూడా యోగాగ్నితో తొలగిపోతుంది. ఈ సంగం యుగంలోనే బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. అందుకే వారికి చాలా మహిమ ఉంది. రాజయోగము భగవంతుడే నేర్పించారు. మరి అది వారే నేర్పించగలుగుతారు. విదేశాల్లో కూడా ఎంతోమంది సాధువులు వెళ్ళి మేము రాజయోగం నేర్పిస్తాం, భారతదేశం యొక్క ప్రాచీన యోగం నేర్పిస్తాం అంటారు. కానీ అసలు వాళ్ళకి తెలియదు అది. వీళ్ళు సన్యాసం తీసుకున్నారు అని అక్కడ విదేశీయులు అనుకుంటారు. కానీ బాబా అన్నారు, మీరు కూడా సన్యాసియే, కానీ మీరు బేహద్ సన్యాసి. ఈ బేహద్ సన్యాసం గురించి ఎవ్వరికీ తెలియదు. అనంతమైన సన్యాసము బాబా ఒక్కరే నేర్పిస్తారు. మీకు తెలుసు, ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తమయ్యేదే ఉంది. ఈ పాత ప్రపంచంలోని ఏ వస్తువుతో మీకు అభిరుచి ఉండకూడదు. ఫలానా వారి శరీరాన్ని విడిచిపెట్టారు, వెళ్ళి ఇంకొక పాత్ర వహిస్తున్నారు అంటారు. మనం ఎందుకు ఏడవాలి మరి? దానికి మోహం యొక్క బంధం తెగిపోవాలి. మన సంబంధం అయితే ఇప్పుడు కొత్త ప్రపంచంతో ఉంది. ఇటువంటి పక్కా మస్త్ కలంగీదర్గా ఉన్నటువంటి పిల్లలే సేవ బాగా చేయగలుగుతారు. మీలో కూడా రాజ్యాన్ని పొందుతున్నామనే నష ఉండాలి. బ్రహ్మా బాబాకి ఎంత నష ఉండేది, నేను వెళ్ళి కిరీటధారిగా కలంగీధరుడిగా అవుతున్నాను అని. ఇప్పుడు ఫకీరుగా ఉన్నాను, రేపు నేను అమీరుడిగా సుసంపన్నుడిగా అవుతాను అని నష కలిగేది. లోపల ఆ నష ఎక్కి ఉండాలి. అందుకే మస్త్ కలందర్ అని అంటారు బాబా. వీరికైతే సాక్షాత్కారం కూడా జరిగింది. तो जैसे इनको मस्ती चढ़ी हुई है तुमको भी चढ़नी चाहिए. ఎలా అయితే బ్రహ్మా బాబాకు చాలా నష ఎక్కిందో మీకు కూడా అటువంటి నష ఎక్కాలి అంటున్నారు. మీరు కూడా రుద్రమాలలో తిప్పబడేవారు ఉన్నారు. మీలో పక్కా నిశ్చయం ఎవరికైతే ఉంటుందో వారికే నష ఎక్కుతుంది. అంటే నషకి ఆధారం నిశ్చయం. నిశ్చయం ఉంటేనే నష ఎక్కుతుంది. నష ఉన్నటువంటి వారు ఆ స్థితిని పొందుతారు కూడా ఎలా అయినా. మనం ఆత్మలం ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి, తర్వాత కొత్త ప్రపంచంలోకి రావాలి. ఈ నిశ్చయంతోనే వీరిని చూస్తూ ఉంటే ఇంకా శ్రీకృష్ణుడు చిన్న బాల్య రూపంలో కనబడుతున్నాడా అని అనిపిస్తుంది. బ్రహ్మా బాబాని చూసినా కూడా చాలామందికి అలా శ్రీకృష్ణుని యొక్క సాక్షాత్కారం కలిగేది. ఎంత శోభనీయంగా ఉండేవాడు శ్రీకృష్ణుడు. మరి ఇక్కడైతే ఆ రూపంలో లేరు.
ఇక్కడే ఆ రూపం కనబడితే ఇంకా వదిలిపెడతారా వారిని? ఇంకా వారినే పట్టేసుకుంటారు, అందరూ వెంటబడతారు. ఊయల తయారు చేస్తారు, పాలు పోసి తాగిస్తారు. అవన్నీ అయితే జడమైన చిత్రాలు, కానీ ఇక్కడ నిజంగా ఉన్నారు కదా, రియల్గా ఉన్నారు కదా. ఆ కృష్ణుని యొక్క ఆత్మని ఇక్కడ ఈ రూపంలో ఉంది కదా. అందుకే బాబా అంటున్నారు, బ్రహ్మాది ఇప్పుడు సాధారణమైనటువంటి రూపమే ఉంటుంది. వీరికి నిశ్చయం ఉంది, నేను మళ్ళీ తిరిగి బాలుడిగా అవుతాను అని. మీరు పిల్లలు దివ్య దృష్టితో చిన్న పిల్లవాడిని కూడా చూస్తారు, కృష్ణుడి యొక్క బాల్య రూపాన్ని చూస్తారు. ఈ కళ్ళతో అయితే చూడలేరు, దివ్య దృష్టితో చూడగలుగుతారు. ఆత్మకి ఎప్పుడైతే దివ్య దృష్టి లభిస్తుందో అప్పుడు దేహ భ్రాంతి అంతా సమాప్తమవుతుంది. ఆ సమయంలో స్వయాన్ని ఇంకా మహారాణిగా శ్రీకృష్ణుని చిన్న బాలుడి రూపంలో భావిస్తారు. ఈ సాక్షాత్కారం కూడా ఈ సమయంలో పిల్లలైన మీకే కలుగుతూ ఉంటుంది. శ్వేత వస్త్రధారి యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. తర్వాత వారిని ఏమంటారంటే, ఇతడి దగ్గరికి వెళ్ళండి, ఫలానా చోట వీరి దగ్గరికి వెళ్ళి మీరు నా గురించి పూర్తిగా తెలుసుకోండి అని అలా సాక్షాత్కారంలో దారి కూడా చూపించేవారు. కొందరికైతే స్పష్టంగా ఏ వీధికి వెళ్ళాలి, ఏ ఇంటికి వెళ్ళాలి, ఎలా లోపలికి వెళ్ళాలి, ఇవన్నీ సాక్షాత్కారంలో కనిపిస్తాయి. అలా ఈ కళ్ళతో అయితే మీరు ప్రాక్టికల్గా చూడలేరు, కానీ మీ బుద్ధికి బాబా అలా టచ్ చేస్తారు. फिर उनको कहते हैं तुम इनके पास आओ ज्ञान लो तो फिर ऐसा प्रिंस बनेंगे. మీరు ఫలానా వారి దగ్గరికి వెళ్తే జ్ఞానం తీసుకుంటే మీరు ప్రిన్స్ అవుతారు అని తెలియజేస్తారు. ఇదంతా కూడా చాలా గొప్ప మ్యాజిక్. బాబా అయితే చాలా గొప్ప మెజిషియన్గా ఉన్నారు. మంచి ఒప్పందం చేస్తూ ఉంటారు. గవ్వల నుండి వజ్రతుల్యంగా బాబా తయారు చేస్తున్నారు. మనమే వజ్రతుల్యంగా అవుతున్నాం. శివబాబా వజ్రతుల్యంగా తయారు చేస్తున్నారు. అందుకే గొప్పతనం అంతా శివబాబాదే. మనుషులు ఈ విషయాలను అర్థం చేసుకొని కారణంగా వెళ్తే ఏదో జాదూ చేసేస్తారు, ఇక్కడేదో మంత్రం వేసేస్తారు, వెళ్తే ఇంకా అటు వెళ్ళిన వాళ్ళు ఒకసారి వెళ్తే ఎప్పటికీ వెళ్తూనే ఉంటారు అని ఏవేవో అనుకుంటారు. కానీ కొందరు ఈ మార్గంలో ఆశ్చర్యంగా విని కొంతకాలం వచ్చి తర్వాత బాబా చెయ్యిని కూడా వదిలేసి వెళ్ళిపోతారు. ఉల్టా సుల్టా పనులు చేస్తారు, ఇలాంటి విషయాలను వింటారు, వినిపిస్తారు. ఇలా ఎంతోమంది ట్రైటర్గా కూడా అవుతారు. ఇటువంటి ట్రైటర్ అయ్యేటువంటి వారు ఉన్నత పదవిని పొందరు. ట్రైటర్ అనే పదం ఎక్కువ శాతం మిలిటరీలో ఉపయోగిస్తారు. మిలిటరీలో ఎవరైనా తన సొంత దేశం యొక్క విషయాలను పరదేశము లేదా ఇంకా వేరే శత్రు దేశాలకు సమాచారాన్ని అందిస్తున్నారనుకోండి, లేదా శత్రు దేశం నుండి ఎవరైనా వచ్చేసి ఈ దేశం వాళ్ళగా ఈ జట్టులో చేరి ఇక్కడ రహస్యాలన్నీ అక్కడికి చేరుస్తున్నారనుకోండి, అటువంటి వాళ్ళను ట్రైటర్ అంటారు. చూడ్డానికి ఏంటి వాళ్ళే అన్నట్టుగా ఉంటారు, కానీ అన్నీ చెడుగా దీని గురించి ఇతరులకు చెప్తూ ఉంటారు. గురువును నిందించిన వారికి ఎక్కడా చోటు ఉండదు అని అంటారు. ఇది సత్యమే. ఇది శివబాబా విషయంలో శివబాబా సద్గురు వారిని నిందిస్తే జరిగేటువంటి పరిణామం. వాళ్ళకి ఎక్కడా చోటు దొరకదు. ఇంకా ఈ విషయాలు ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. మనుషులైతే యుగే అంటారు. మంచిది, 4 యుగాలు ఉన్నాయి, మరి 24 అవతారాలు ఎలా ఉంటాయి? తర్వాత ఏమంటారు? రాయిలో రప్పలో కనకనంలో పరమాత్మ ఉన్నాడు అంటారు. మరి అందరూ పరమాత్మలు అయిపోతారు కదా. అప్పుడు బాబా అంటారు, నేను గవ్వల నుండి వజ్రతుల్యంగా తయారు చేస్తున్నాను, నన్ను మీరు రాయిలో రప్పలో నెట్టేశారు, సర్వవ్యాపి అన్నారు. మరి సర్వవ్యాపి అంటే ఇంకా దేనికి విలువ లేనట్టే అయిపోతుంది. మరి శివబాబా వాల్యూని కూడా తగ్గించేసినట్టుగా అవుతుంది. బాబా అన్నారు, మీరెంత అపకారం చేసినా నేను మాత్రం మీ పైన ఉపకారమే చేస్తాను. బాబా అంటారు, ఇవి కూడా డ్రామాలో ఇమిడి ఉన్నాయి. ఈ విధంగా మీరు నన్ను నిందించటం, సర్వవ్యాపి అనడం కూడా డ్రామాలో ఉంది. అందుకే బాబా వచ్చి
అపకారీలపైన ఉపకారం చేస్తున్నారు, మనుషులను దేవతలుగా తయారు చేస్తున్నారు. వరల్డ్ యొక్క హిస్టరీ జోగ్రఫీ తప్పనిసరిగా రిపీట్ అవుతుంది. సత్యుగంలో ఈ లక్ష్మీనారాయణలే వస్తారు. వారు కేవలం భారతదేశంలోని రాజ్యం చేస్తారంటే మొత్తం విశ్వం పైన అని అంటాం, కానీ ఆ సమయంలో జనసంచారం కేవలం భారత భూమిపైనే ఉంటుంది. మొదట్లో కొద్దిమంది దేవతలు ఉంటారు, తర్వాత వృద్ధి పొందుతూ 5,000 సంవత్సరాల వరకు ఇంత జనాభా అవుతుంది అంటున్నారు. ఇప్పుడు ఈ జ్ఞానము ఇంకెవరి బుద్ధిలోనూ లేదు. అక్కడంతా భక్తి ఉంది. దేవతల చిత్రాలకు చాలా మహిమ చేస్తారు, కానీ వారు చైతన్యంగా ఒకప్పుడు ఇక్కడ ఉండి వెళ్ళారు అనే విషయం మాత్రం వారికి తెలుసుకోవట్లేదు, వారికి తెలియట్లేదు. కేవలం కథలు వర్ణించారు, ఇలా ఈ దేవి ఇలా చేశారు, ఫలానా రాక్షసుని అంతం చేశారు అని. కానీ సాక్షాత్తు వాళ్ళు ఈ భూమి పైన జీవించారు అనే విషయం మాత్రం తెలుసుకోవట్లేదు. చిత్రాలకు పూజ చేస్తున్నారు, కానీ వాళ్ళు ఈ సమయంలో ఎక్కడున్నారు అనేది తెలుసుకోవట్లేదు. ఇప్పుడు ప్రతి ఆత్మ తమో ప్రధానంగా మారింది, మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ రావట్లేదు. తమో ప్రధాన బుద్ధి కలిగినటువంటి వారు సతో ప్రధానంగా అవ్వాలి. ఇలా తయారు చెయ్యటం ఇది బాబా కర్తవ్యమే. ఈ లక్ష్మీనారాయణలది పాత్ర గతం, అంటే ఒకప్పుడు గడిచింది, మళ్ళీ వీరి మహిమ చేయడం జరుగుతుంది. ఇప్పుడు రేపు రాబోయే భవిష్యత్తు కూడా అదే, వీరి రాజ్యమే వస్తుంది. ఉన్నతోన్నతమైన వారు ఒక్క భగవంతుడే, మిగతా అందరైతే పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. ఉన్నతోన్నతమైన బాబాయే అందరికీ ముక్తి, జీవన్ముక్తిని ఇస్తున్నారు. బాబా రాకపోతే ఇంకా వర్త్ నాట్ ఏ పెన్నీగా తమో ప్రధానంగా అయిపోయేవారు. ఎప్పుడైతే వీరి రాజ్యం ఉండేదో అప్పుడు వర్త్ పౌండ్గా, పెన్నీ అంటే పైసా అని అర్థం, మన దగ్గర పైసా రూపీ అని అంటాము. యుఎస్లో డాలర్లలో, పౌండ్స్లో, బ్రిటిష్ వాళ్ళు వాడేటువంటి లండన్లో ఉండే కరెన్సీ పౌండ్, అక్కడ పెన్నీ అంటారు పైసాను. బాబా అన్నారు మీరు ఇప్పుడు ఎలా ఉన్నారంటే వర్త్ నాట్ ఏ పెన్నీ, కానీ మళ్ళీ బాబా ఎలా తయారు చేస్తున్నారు, వర్త్ పౌండ్గా తయారు చేస్తున్నారు, అంటే సంపూర్ణ పవిత్రంగా స్వర్గానికి యోగ్యంగా చేస్తున్నారు. అక్కడ పూజలు మొదలైనవైతే ఉండవు, పూజ్య దేవీ దేవతలుగానే ఉంటారు మీరు. మళ్ళీ ద్వాపరయుగం నుండి పూజారిగా మీ పూజ్య స్వరూపానికి పూజలు చేస్తూ ఉంటారు, వికారిగా అవుతారు. అప్పుడు ఇంకా ఈ విషయాలు ఎవరికి కూడా తెలియదు. ఒకప్పుడు వీరు సంపూర్ణ నిర్వికారిగా ఉండేది అని రాశారు తప్ప వాళ్ళే మళ్ళీ వికారిగా అవుతారనే విషయం తెలియదు. మీరు బ్రాహ్మణులు, మీలో కూడా నంబర్ వారీగా అర్థం చేసుకుంటున్నారు. స్వయమే అర్థం చేసుకోకపోతే ఇతరులకు మీరు ఏం చెప్పగలుగుతారు? పేరేమో బ్రహ్మ కుమార్, బ్రహ్మ కుమారి, కానీ అర్థం చేయించలేకపోతున్నారు. మరి నష్టపరుస్తారు కదా, బాబా పేరు పోగొడతారు కదా. బ్రాహ్మణులు అంటేనే ఏంటి, జ్ఞానం చెప్పగలగడం రావాలి, అది నేచురల్ అయిపోవాలి. అందుకే అంటారు మేము పెద్దక్కయ్యని పిలుస్తాము, ఆ పెద్దక్కయ్య అయితే మీకు బాగా చెప్తారు, నేను చెప్పలేను అని క్లియర్గా చెప్పేస్తారు. భారతదేశమే వజ్రతుల్యంగా ఉండేది, ఇప్పుడు గవ్వతుల్యంగా మారింది. మరి బెగ్గరగా ఉన్నటువంటి భారతదేశాన్ని మకుటంగా, మొత్తం విశ్వానికి మకుటంగా తయారు చేస్తున్నారు. ఎవరు? శివబాబా. మరి లక్ష్మీనారాయణలు ఒకప్పుడు అలా ఉండేది యజమానిగా, ఇప్పుడైతే లేరు కదా. లెక్క అంతా క్లియర్గా చెప్పండి, కానీ వాళ్ళు చెప్పలేరు. అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి ఈ విషయాలు తెలియదు, వారు భక్తి సాగర్లు, వాళ్ళకు అదే నశ ఎక్కి ఉంది, భక్తి నశనే. మీరు జ్ఞాన సాగర్లు, వారేమో శాస్త్రాల జ్ఞానం వినిపిస్తారు. బాబా అంటారు శాస్త్రాల్లో అయితే భక్తి యొక్క ఆచార పద్ధతులు ఉన్నాయి. ఎంతైతే మీలో జ్ఞానం యొక్క శక్తి నిండి ఉందో మీరు అంత అయస్కాంతంగా అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. ఇంకందరికీ ఆకర్షణ కలుగుతుంది, కానీ ఇప్పటికి ఇంకా మీరంత మ్యాగ్నెట్గా కాలేదు అంటున్నారు బాబా. యథాయోగం యథాశక్తి, ఎంత బాబాని జ్ఞాపకం చేస్తే అంత పవర్ఫుల్ మ్యాగ్నెట్గా అవుతారు, అందరినీ ఆకర్షిస్తారు.
మీరు నిరంతరం బాబాని జ్ఞాపకం చేస్తున్నాననేమి అనుకోకండి అంటున్నారు. నిరంతరం బాబా స్మృతిలోనే ఉంటే ఇంకా పూర్తిగా బాబా స్మృతి కలుగుతూ ఉంది అంటే ఈ శరీరంలో ఉండలేరు ఇంకా అంటున్నారు. శరీరాన్ని విడిచిపెడతారు, కర్మాతీత స్థితిని పొందుతారు. ఇప్పుడైతే చాలా మందికి మీరు సందేశాన్ని ఇవ్వాలి, మరి సందేశవాహకులుగా అవ్వాలి కదా. మీరు పిల్లలే సందేశవాహకులుగా అవుతారు, ఇంకెవరో కారు. క్రైస్ట్ మొదలైన వారు వచ్చి ధర్మస్థాపన చేస్తారు. వాళ్ళనేమి మెసెంజర్ పైగంబర్ అని అనకూడదు అంటున్నారు. క్రిస్టియన్ ధర్మ స్థాపన చేశారు అంతే. క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపించాడు అంతే, ఇంకేం చేయలేదు. వారు ఎవరి శరీరంలోనూ వచ్చి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుంటారు. నెక్స్ట్ జన్మలో 2 ఆత్మలు వేరువేరుగా జన్మ తీసుకుంటాయి. ముందేమో జీసస్ శరీరంలో క్రైస్ట్ ఆత్మ ప్రవేశిస్తుంది, క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపిస్తుంది. తర్వాత శరీరం విడిచిపెట్టాక ఏ ఆత్మ ఆ శరీరాన్ని వేరువేరుగా తీసుకుంటుంది. కానీ వారు ఎవరి శరీరంలో వచ్చారు, తర్వాత ఎవరు ప్రవేశించారు, ఏంటి ఇవేవి తెలీదు అంటున్నారు. ఎవరికీ తెలియదు ఈ విషయాలు. ఇక్కడైతే రాజధాని స్థాపన జరుగుతుంది. మీకు అన్నీ బాబా సాక్షాత్కారం చేయిస్తున్నారు. మనం ఏమేం అవుతాం, ఎలా తయారవుతాం, ఎన్ని వికర్మలు చేశాం, మళ్ళీ ఎలా వికర్మలను వినాశనం చేసుకుని విజయం పొందుతాం, ఇవన్నీ బాబా చెప్తున్నారు. సాక్షాత్కారం జరగడానికి ఎంతో టైం పట్టదు. కాశీలో ఖడ్గం ఉన్నటువంటి బావిలో దూకి బలిహారం అయ్యేటువంటి వారు పూర్తిగా 2 ముక్కలు అయిపోతారు. అందులో దూకారంటే చాలు. ఇప్పుడైతే గవర్నమెంట్ దాన్ని మూసేసింది. అనుకుంటారు నేను ముక్తిని పొందుతాను అని. బాబా అన్నారు ఎవ్వరు ముక్తిని పొందలేరు. అలా అంత ఈజీనా ఏంటి? ఒక బావిలో దూకగానే ముక్తిని పొందుతారు అంటే అందరు అక్కడికే వెళ్ళేవారు. మరి కొద్ది సమయంలోనే అనేక జన్మల యొక్క శిక్షను పొందుతారు. అది జరుగుతుంది అక్కడ. అంటే కొత్త లెక్క ఖాతాలు తయారు కాకుండా ఉంటాయా అనేది గ్యారంటీ లేదు. కానీ అప్పటి వరకు కొద్ది జన్మల యొక్క లెక్కాచారములైన ఆ బలిహారం అవ్వడంతో, అలా కత్తుల బావిలో దూకడంతో ఆ శిక్ష రూపంలో దాన్ని అనుభవిస్తారు. కానీ మళ్ళీ నెక్స్ట్ జన్మ తీసుకోగానే మళ్ళీ కొత్తగా పాపాలు చేస్తూనే ఉంటారు కదా. తిరిగి పరంధామం ఇంటికైతే ఎవరు వెళ్ళలేరు. ఎక్కడికి వెళ్తారు, ఎలా వెళ్తారు, అయినా దారి తెలియదు కదా. ఆత్మల వృక్షమంతా కూడా ఇక్కడ డిస్టర్బ్ అయిపోయి ఉంది, మొత్తం శిథిల స్థితిలో ఉంది. నంబర్ వారీగా పైనుండి వస్తారు, మళ్ళీ వెళ్తారు. పిల్లలకి సాక్షాత్కారం జరుగుతుంది. ఈ చిత్రాలు మొదలైనవన్నీ బాబా తయారు చేయిస్తారు. 84 జన్మల యొక్క మొత్తం సృష్టి చక్రం యొక్క ఆది మధ్యాంత జ్ఞానము మీకు లభించింది. మీలో కూడా నంబర్ వారీగా ఉన్నారు. కొందరు చాలా గొప్ప మార్కులతో పాస్ అవుతారు, కొందరు తక్కువ. 100 మార్కులైతే ఎవరికి రావు. 100 మార్కులు ఎవరికి? కేవలం బాబాకు మాత్రమే. ఇంకెవరు కూడా 100కు 100కి 100 తెచ్చుకోలేరు అంటున్నారు. కొంచెం కొంచెం తేడా అయినా ఉంటుంది. ఇప్పుడు కాలేజీల్లో అయితే బాగా అందరికీ 100 మార్కులు వేసేస్తున్నారు. కానీ అసలు ఒకప్పుడు 100 మార్కులు అనేవి ఎవ్వరికీ రాకపోయేది. ఇప్పుడంతా మారిపోయింది. కానీ శివబాబా అన్నారు ఈ జ్ఞానంలో 100% మార్క్స్ ఒక్క శివబాబాకే. ఆ తర్వాత నెక్స్ట్ కొంచెం కొంచెం పర్సంటేజ్ తేడాతో అందరూ ఉంటారు. నెక్స్ట్ టు గాడ్ అని అంటాం బ్రహ్మ బాబాను. కానీ వారేం గాడ్ కాదు. ఈక్వల్ మార్క్స్ అయితే ఉండవు శివబాబా అంతా. ఏక్ చేసి బన్ బి నా సకే. ఒకే విధంగా అసలు ఎవరు తయారు కూడా కాలేరు. ఎంతమంది మనుషులు ఉన్నారు, అందరి ఫీచర్స్ వేరువేరుగా ఉన్నాయి. ఆత్మ ఎంత చిన్న బిందువు, మనుషులు ఎంత పెద్ద పెద్ద సైజులో ఉన్నారు. ఫీచర్స్ ఒకరివి ఇంకొకరితో కలవవు. ఎన్ని ఆత్మలు ఉన్నాయి. మళ్ళీ అన్ని ఆత్మలు పరంధామం ఇంటికి వెళ్ళిపోయి అక్కడి నుండి పాత్ర వహించడానికి మళ్ళీ వస్తాయి. ఇదంతా డ్రామా తయారై ఉంది. ఇందులో కొద్దిగా కూడా తేడా ఉండదు. ఒకసారి ఏదైనా షూటింగ్ జరిగిందంటే మళ్ళీ అదే షూటింగ్లో ఏ మిస్టేక్ జరిగితే అదే రిపిటేషన్ అవుతూ ఉంటుంది.
ఆ సినిమా ఒకసారి షూట్ చేసేసారు అంటే అన్ని థియేటర్స్లో అదే ప్లే అవుతూ ఉంటుంది. ఇంకా మార్పులు చేయడానికి మళ్ళీ ఉండదు. మీరేమంటారు? 5,000 సంవత్సరాల పూర్వం కూడా మేము ఇలాగే కలిసాం. ఒక్క సెకండ్ కూడా ఎక్కువ తక్కువ జరగదు. డ్రామా కదా. రచయిత రచన యొక్క జ్ఞానం ఎవరి బుద్ధిలో ఉంటుందో వారిని స్వదర్శన చక్రధారి అంటారు. బాబా నుండే ఈ నాలెడ్జ్ లభిస్తుంది. మనుషులకు ఈ జ్ఞానం ఇవ్వలేరు. భక్తిని నేర్పించేది మనుష్యులు, జ్ఞానం నేర్పించేది మాత్రం భగవంతుడు. జ్ఞాన సాగరుడైతే ఒక్క తండ్రి. మరి మనమందరం జ్ఞాన నదులుగా అవుతాం. జ్ఞాన సాగరుడు మరియు జ్ఞాన నదులతోనే ముక్తి, జీవన్ముక్తి లభిస్తుంది. బ్రహ్మ బాబా కూడా నదే. శివబాబా ఒక్కరే సాగరుడు. బ్రహ్మ కాకపోతే పెద్ద నది, అందుకే బ్రహ్మపుత్ర నది అని అన్నారు. వతోహే పానీకి నదియా, అవన్నీ నీటి నదులే. నీళ్ళైతే ఎల్లకాలం ఉండే ఉంటాయి. జ్ఞానం లభించేది కేవలం సంగం యుగంలోనే. అంటే నీళ్ళైతే సత్యుగంలో ఉంటాయి, త్రేతాయుగంలో ఉంటాయి, ద్వాపర యుగంలో, కలియుగంలో, సంగం యుగంలో, అన్ని యుగాల్లో నీళ్ళు అలాగే ఉంటాయి. కానీ మనం ఇక్కడ మాట్లాడుకునేది జ్ఞాన నదుల విషయం. ఈ జ్ఞాన నదిగా మనం మారేది ఎప్పుడు? సంగం యుగంలో జ్ఞానసాగరుడు వచ్చినప్పుడు, ఆయన జ్ఞానం పొందినప్పుడు. నీటి నదులైతే భారతదేశంలో ఎప్పటి నుండో ఉండే ఉన్నాయి. మిగతా బాబా అంటారు ఒక్కొక్క నగరం ఒక్కొక్కటి ఏర్పడడానికి టైం పడుతుంది, కానీ నదులైతే ఎప్పటి నుండో ఉండే ఉన్నాయి. ఇప్పుడు అన్నీ సమాప్తం అవుతాయి. ఖండాలే ఉండవు. ఇంకా వర్షాలు బాగా పడతాయి. నీళ్లు మొత్తం ఎటు చూసినా నీటిమయం అయిపోతుంది. ఇదే భారతావని. కానీ మొత్తం 3 నీరు పుష్కలంగా మంచిగా సమృద్ధిగా ఉంటుంది. మధ్యలో భారతదేశం ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ మొత్తం జ్ఞానం లభించింది. ఇది జ్ఞానం, మిగతాది భక్తి. వజ్రతుల్యంగా ఉన్నది ఒక్క శివబాబాయే. వారిదే జయంతిని జరుపుతారు. అడగాలి శివబాబా ఏం చేశారు అని. వారైతే పతితులను పావనంగా చేస్తారు కదా. ఆది మధ్యాంత జ్ఞానాన్ని వినిపిస్తారు. జ్ఞాన సూర్యుడు ఉదయించారు, అజ్ఞానంధకారం తొలగింది అని భక్తిలో అంటారు. మీకు తెలుసు 84 జన్మలను మీరు పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు భక్తి నుండి రాత్రి నుండి మళ్ళీ పగల్లోకి వెళ్తున్నారు. బాబాను స్మృతి చేయడంతో పావనంగా అవుతారు. శరీరం కూడా పావనమైనదే లభిస్తుంది. ఇప్పుడు మీరందరూ నంబర్ వారీగా పావనంగా అవుతూ ఉన్నారు. ఇవి ఎంత సహజమైన విషయాలు. ముఖ్యమైనది బాబా స్మృతి. కొందరున్నారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని అసలు జ్ఞాపకమే చేయట్లేదు, అస్సలు జ్ఞాపకం చేయరు. అయినా కూడా బాబా పిల్లలు వారు. బాబా పిల్లలు కాబట్టి బాబా వారసత్వం ఇస్తారు. స్వర్గానికైతే వస్తారు, కానీ చాలా చిన్న పదవిని తీసుకుంటారు. ఈ సమయం యొక్క పురుషార్థం అనుసారంగానే రాజ్య స్థాపన జరుగుతుంది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారం: సదా ఇదే నశాలో ఉండాలి. మేము మాస్టర్ జ్ఞాన సాగరులం. స్వయంలో జ్ఞానం యొక్క శక్తిని నింపుకొని ఒక అయస్కాంతంగా అవ్వాలి. ఆత్మిక సందేశవాహకులుగా అవ్వాలి. ఎల్లప్పుడూ ఇదే నశాలో ఉండాలి. ఏం నశ? మేము మాస్టర్ జ్ఞాన సాగరులము అని. జ్ఞానం శక్తిని మనలో నింపుకొని ఒక మ్యాగ్నెట్ లాగా అవ్వాలి. మెసేజ్ని అందరికీ అందించాలి. మెసేంజర్గా. సెకండ్ పాయింట్, సద్గురువుని నిందింపజేసేలాంటి కర్మలేవి చేయకూడదు. ఏదేమైనా సరే ఎప్పుడూ ఏడవకూడదు.
వరదానం. సత్యత యొక్క పునాది ద్వారా నడవడిక మరియు ముఖంతో దివ్యత యొక్క అనుభూతిని చేయించేటువంటి సత్యవాది భవ. ప్రపంచంలో అనేక మంది ఆత్మలు స్వయాన్ని సత్యవాదిగా చెప్పుకుంటూ భావిస్తున్నారు. కానీ సంపూర్ణ సత్యత పవిత్రత ఆధారంతోనే ఏర్పడుతుంది. పవిత్రత లేకపోతే సదా సత్యత అనేది ఉండదు. సత్యతకు పునాది పవిత్రత. మరి సత్యతకు ప్రాక్టికల్ ప్రమాణము ముఖము మరియు నడవడికలో దివ్యత. పవిత్రత ఆధారంతో సత్యత యొక్క స్వరూపం సహజంగా స్వతహాగా ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ శరీరం రెండు పావనంగా అవుతాయో అప్పుడే సంపూర్ణ సత్యవాది అనగా దివ్యత సంపన్న దేవత అని అంటారు. స్లోగన్: బేహద్ సేవలో బిజీ అవ్వండి, అప్పుడు అనంతమైన వైరాగ్యం స్వతహాగా వచ్చేస్తుంది. వైరాగ్యానికి బాబా అనంతమైన సేవ చేయండి అంటున్నారు. అప్పుడు అది న్యాచురల్ అవుతుంది. ఈరోజు స్వమానము: నేను సత్యవాదిని. సత్యవాది, సత్యతకు ఆధారం పవిత్రత అన్నారు బాబా. పవిత్రత ధారణ చేసుకుంటే సత్యవాదిగా మనం పిలువబడతాం. ఓం శాంతి.